హరే శ్రీనివాస. కార్తీక మహాపురాణము 21వ రోజు. పురంజేయుడు కార్తీక ప్రభావం నెరంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికుడు రథికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికతోనూ, గజసైనికుడు గజసైనికతోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరుషవు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండములు, తొండలు, తలలు, చేతులు, అహంకారముతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రనందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కలేబరాలు దృశ్యములు ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాల సైన్యము చాలా నష్టపోయాను. అయినను 3 ఓహిణీలున్న పురంజయుని సైన్యమునల్లా అతి సాహసముతో పట్టులతో ఓడించింది. పెద్ద సైన్యమును పురంజయునికి అపజయమే కలిగిను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడైనందుకు ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములను ఎరింగియు నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణం కాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణం చెయ్యుచు నాట్యము చెయ్యుము. ఇట్లు నర్చించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతే కాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించటం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునమాడుటకు నీకు చక్రాయుధం కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లా చేసినలా పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసం చేయుట చేత కాదా నీకు అపజయం కలిగింది కానలెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నిన్ను తెలియచేసినట్లు చెయ్యు అని హితోపదేశం చేసెను. అపవిత్రః పవిత్రః నానావస్థాన్ గతోపివ యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్య బాహ్యాంతర శుచి. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 21వ రోజు పారాయణ సమాప్త. జై శ్రీకృష్ణ.